షాలోమ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యెహోవా మెస్సీ నామములో యెహోవా మెస్సీ ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక వందనాలు, ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. దేవాతి దేవుడు గడిచిన దినమంతా ఆయన సజీవమైన రెక్కల చాటున కాచి కాబడి సజీవుల సంఖ్యలో ఉంచి మరొక రోజును చూసే కృపించిందిగా దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. భక్తుడైన సొలొమోను, జ్ఞాని అయిన సొలొమోను రాసిన సామెతల గ్రంథం 3వ అధ్యాయము 15వ వచనంలో తండ్రి అయిన దేవుడు ఇటు రీతిగా మాట్లాడుచున్నాడు. అప్పుడు నీ కోటలో ధాన్యము సమృద్ధిగా ఉండును, నీ గానుగులలో ఉండి కొత్త ద్రాక్షరసము పైకి పొరలిపారును. అప్పుడు నీ కొట్టలో ధాన్యము సమృద్ధిగా ఉండును. ఇది ఒక సమృద్ధి అయిన మాట, మేలుకరమైన మాట. దేవుడు తన యొక్క దీవెనలను మెండుగా ఇచ్చినప్పుడు మన యొక్క స్థితి ఎలా ఉంటుందో దాన్ని తెలియజెప్పే మాట. అయితే ఈ యొక్క మాటను మనం అర్థం చేసుకోవాలంటే ఒక వాక్యమును మనం చూస్తే కనుక దేవాతి దేవుడు ఆనాటి కాలంలో అనేక మంది భక్తులు, ప్రవక్తలు ఎలాగ దీవించబడ్డారో, ఎందుకు దీవించబడ్డారో ఈ వాక్యం ద్వారా మనకి ఈరోజు తెలియజేస్తున్నాడు. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం చూస్తే, నా మందిరంలో ఆహారం ఉండినట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చున్నాడు. మన యొక్క స్థితి వృద్ధిలో ఉండాలంటే, ఆశీర్వాదకరంగా ఉండాలంటే, మేలుకరంగా ఉండాలంటే మనము చేయవలసింది ఏంటంటే ఆయన యొక్క మందిరంలో ఆహారం ఉండేలాగా మన యొక్క సంపాదనలో 10వ భాగము అనగా 10వ భాగమును ఆయన మందిరంలో తీసుకుని వచ్చినట్లయితే అది ఇచ్చి ఆయనను శోధించాలంటండి. దేవునికి ఇవ్వవలసింది ఆయన మందిరంలోనికి తీసుకుని రావాల్సింది ఇచ్చి ఆయనను శోధిస్తే గనక ఆయన చెప్పిన మాట, తండ్రి అని దేవుడు చెప్పిన మాట, నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించేదనని సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చున్నాడు. కాబట్టి నీ యొక్క స్థితి లేదా నా యొక్క స్థితి కొరతతో ఉందంటే, లేమితో ఉందంటే మనము చేయవలసింది ఆయనకి ఇవ్వవలసిన భాగమును ఆయనకి ఇవ్వటమే. ఇచ్చి ఆయన శోధించాలి, ఇచ్చి ఆయనను అడగాలి, ప్రభువా నా స్థితిని ఆయన మేలుకరంగా మలచండి, నా స్థితిని అభివృద్ధిలో తీసిరండి అని మనం అడిగినట్లయితే దేవుడు దయచేటికి సిద్ధంగా ఉన్నాడు. కానీ దాన్ని అడగాలంటే దానికి అర్హత ఏంటంటే ఆయనకి ఇవ్వవలసింది, ఆయన మందిరంలోనికి తీసుకురావటమే. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 6వ వచనం అంటాడు కదా, కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును అని మీ విషయమై చెప్పుచున్నాను. ఏంటండి, మనము విత్తిన కొలదే మనకి ఆశీర్వాదము ఏదైనా సరే. కాబట్టి మన యొక్క స్థితిని బట్టి మన యొక్క అనేక సార్లు కొన్నిసార్లు ఇవ్వలేని స్థితిలో ఉండవచ్చు. కానీ అది కాదు, మనకి ఉన్నప్పుడు, మన చేతిలో ఉన్నప్పుడు, మనకు సమృద్ధిగా మనం సంపాదించుకున్నప్పుడు ఆయన సన్నిధికి ఇవ్వవలసినది ఇక్కడ ఒక ఆజ్ఞగా అది కనబడుతుంది. ఇక్కడ చూడండి, దీన్ని చేసి ఏది ఆ యొక్క 10వ భాగం ఆయనకి ఇచ్చి, దీన్ని చేసి మీరు నన్ను శోధించినట్లా నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించాను. కాబట్టి ఎవరు కొలిమిలో ఉన్నారో, ఎవరు లేమిలో ఉన్నారో ఒకసారి పరీక్షించుకుని మనం పరీక్షించుకుందాం. ఆయనకి ఇవ్వాల్సింది ఆయనకి ఇస్తున్నామా లేదా, ఆయనకి ఇచ్చి ఆయన శోధించాలి. కాబట్టి అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉన్నను, నీ యొక్క గృహములో లేదా నీ కుటుంబంలో శాంతి, సమాధానము, అభివృద్ధి అన్నీ కూడా సమృద్ధిగా ఉంటాయి. ఎప్పుడు ఆయనకి ఇచ్చిన సమయాన్ని ఆయనకి ఇవ్వాలి, ఆయనకి ఇచ్చిన 10వ భాగాన్ని ఆయనకి ఇవ్వాలి. కాబట్టి ఇటు రీతిగా దేవునికి ఇవ్వవలసిన సమయమును, దేవుని చేయవలసిన ఆరాధనను, ఆ యొక్క వాక్యానుసారమైన జీవితంను జీవిస్తూ అనేక మందికి మాదిరిగా ఉంటూ, మందలో మాదిరి అంటారు కదండి, ఒక సంఘంలో ఉన్నప్పుడు మనం అనేక మందికి మాదిరిగా ఉండాలి. ఆ మాదిరి ఎలా వస్తుందంటే దేవుని యొక్క వాక్యమును చదివి వాక్యానుసారమైన జీవితమును జీవించినప్పుడే ఆ మాదిరికరమైన జీవితాన్ని మనము పొందగలము, అనేక మందికి మాదిరిగా ఉంది. కాబట్టి ఇటు రీతిగా ఆయనకి ఇవ్వవలసిన సమయంను, ఆయనకి ఇవ్వవలసిన 10వ భాగమును లేకపోతే కలిగిన కొలది ఆయనకి ఇచ్చి దేవుని దీవెనలు పొందుకుందాం. అట్టి కృప దేవాదేవుడు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్. పరిశుద్ధుల మహోన్నతుల మమ్మ కన్న తండ్రి, నీ పరిశుద్ధమైన ఉన్నతమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. గడిచిన దినమంతా నీ సజీవమైన రెక్కల చాటుని కాచి కాపాడి మరొక నూతన దినంలోనికి ప్రవేశపెట్టినందుకే నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నేను ఈరోజు మాకు ఇచ్చిన యొక్క ఆశీర్వాదకరమైన మాట
యొక్క మేలు పొందాలంటే, దీవెనలు పొందాలంటే, ఆశీర్వాదం పొందాలంటే నీకు ఇవ్వవలసిన దానిని నీకు ఇచ్చి మిమ్మల్ని శోధించాలని ఈ వాక్యం ద్వారా మాకు తెలియజేశారు ప్రభు. అటు రీతిగా మేమందరం కూడా నీ వాక్యమునకు లోబడిన వారమై నీకు విధేయులమై మీరు చెప్పినట్లుగా ఈ వాక్యానుసారమైన జీవితాన్ని జీవిస్తూ ఆ యొక్క మేలులను దీనులు పొందిన కృపను దయచేయమని, ఈ వాక్యం ఎట్లా జీవితాలను బాగు చేయమని, సమృద్ధి నిమ్మని, ఆరోగ్యమును క్షేమమును దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు యెహోవా నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. షాలోమ్. అందరికీ వందనాలు.